నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు అన్నవరంలో జరిగింది. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన జరిగిన మహానాడులో స్థానిక సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింతగా విస్తృతపరచాలని పలు తీర్మానాలు ఆమోదించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేయగా, అతిథులుగా జ్యోతుల నవీన్, నక్కా ఆనందబాబు, మహాసేన రాజేష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సీనియర్ నేతలు మెట్ల రమణబాబు, మీసాల రాజు విచ్చేశారు. తొలుత యనమల సత్యప్రభ ప్రభుత్వులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేత వరుపుల రాజా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి విద్యా సంస్థలు, గిరిజన గ్రామాలకు విద్యా వైద్య సదుపాయాల కల్పన, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి పథకాలను అమలు చేయాలని తీర్మానాలు చేశారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి వర్గంతో మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆదాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు అయితేనే మనకి ఈ సమస్యలు పరిష్కరించగలరు. ఈ అధికారాన్ని మనం ఆయన ఇచ్చినట్లయితే ఆయన అధికారం ద్వారా ఈ రాష్ట్రాలను రక్షించగలదనే ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాను. ఆ రోజు 2014లో మనం సాయశక్తిగా కృషి చేశాం. అమరావతి క్యాపిటల్ ఉన్నాం. అమరావతి క్యాపిటల్ని అమరావతి డెవలప్ చేయడానికి, రాష్ట్రం డెవలప్ చేయడానికి నడువు పెట్టాను. ఆ రోజుల్లో నేను క్యాబినెట్లో ఉన్నాను. చాలా కార్యక్రమాలు చేశాను. కానీ ఒక అపోహ సృష్టించి జగన్ అనేటువంటి నాయకుడు, వైసీపీ అపోహ సృష్టించి లేకపోయినటువంటి కబుర్లు చెప్పి ప్రజలను ఒప్పించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నటువంటి వ్యక్తి అతన్ని ఎక్కించారు. ఎక్కించిన తర్వాత తప్పుడు మాటలు విని ఆయన ఎక్కించారు. మనం చేసినటువంటి అప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మొత్తం అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం కాకుండా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు. రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు. ఆయన నాశనం చేయడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి గుడ్డీలు కూడా పోగొట్టాడు. మళ్ళీ తర్వాత రియలైజ్ చేయాలి జనం 2024లో రియలైజ్ అయ్యి 2019లో జరిగినటువంటి 24 వరకు జరిగినటువంటి విధ్వంసాన్ని చూసి 24లో మళ్ళీ మనం ఎవరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం. ఆ విధంగా ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా మహానాడు కార్యక్రమాలు పెట్టారు, ట్రైనింగ్ ప్లాన్ పెట్టారు, అన్ని పెట్టారు, అన్నీ నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు లోకేష్ గారు యువ నాయకులు, ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా. ఈ నాయకత్వంలో కూడా కొత్త నాయకత్వంగా కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలో చేరాలి, ఒక నూతన ఉద్దేశం కావాలనే ఉద్దేశంతో ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఒక ఘనత, ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఈ రాష్ట్రం ఎప్పుడు కష్టం